నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో జనరల్ ఎలక్షన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు నామినేషన్స్ ఉంటాయి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్లో 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు ఇప్పుడు విడుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, అనౌన్స్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రెస్ నోట్ వచ్చేసేసి మనకు 16వ తారీఖున అయితే ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్, అంటే గెజిట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మనకు 18 ఏప్రిల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ నామినేషన్, అంటే నామినేషన్ వేయడానికి చివరి తేదీ వచ్చేసేసి మనకు 25 ఏప్రిల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్, అంటే నామినేషన్ పరిశీలన ఉంటుంది కదా, అదైతే 26 ఏప్రిల్ వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. సో ఎవరైతే నామినేషన్ వేసుకున్నారో వాళ్ళైతే విత్డ్రాల్ చేసుకోవడానికి 29 ఏప్రిల్ వరకు అయితే వాళ్ళైతే డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే డేట్ ఆఫ్ పోల్ అనమాట, ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి అనేది మనకు 13 మే అయితే ఎలక్షన్లు అయితే ఉంటాయి అనమాట. అలాగే డేట్ ఆఫ్ కౌంటింగ్, అంటే మనం ఓట్లు వేస్తాం కదా, ఆ ఓట్ల కౌంటింగ్ అనేది మనకు 4 జూన్ 2024 అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఎలక్షన్కి సంబంధించిన ఎన్నికల కోడ్ మొత్తం అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందంటే మనకు జూన్ 6వ తారీఖున అయితే ఈ ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ ముగిసిపోతుంది. అలాగే ఎలక్షన్ కోడ్ కూడా అయితే అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.